ధ్యానం చేయరా అంటే మనసు నిలబడదన్నాను. ఎందుకు నిలబడదురా అంటే నాకు భోగాలు అలవాటు అయ్యాయి, తిరుగుతూ ఉంటా అన్నాను. భోగాలు ఎందుకు అలవాటు అయ్యాయిరా అంటే వాటిలో సుఖం మరిగానన్నాను. సుఖం ఎందుకు అనుభవించావురా అంటే నువ్వు నాకు డబ్బు ఇచ్చావు, నువ్వు నాకు శక్తి ఇచ్చావు, అనుభవించావన్నాను. నువ్వు ఇచ్చినవన్నీ దేనికి పనికొచ్చాయంటే అనుభవించడానికి పనికొచ్చాయి. నీ కోసం ఖర్చు పెట్టడానికి, నీకు నమస్కరించడానికి, నీ సేవ చేయడానికి మాత్రం అవి పనికి రాలేదు. నీకు అని ఇవ్వడానికి నా దగ్గర ఉన్న డబ్బులో తెగించి 100 రూపాయలు ఇవ్వను. నీ పల్లకి అని మోయడానికి నా భుజం ఎప్పుడూ మోసింది కాదు. నా జీవితంలో అనారోగ్యం వస్తే అలమోకగా ఖర్చు పెట్టినట్టు, వేడిగా ఉన్న చోట ఏసీ రూమ్ తీసుకున్నట్టు, కొద్దిగా ఇది తిందామా అది తీద్దామా అనిపిస్తే ఇంకొక 2 నెలలు ఆగితే డజను మామిడికాయలు 5 రూపాయలకి ఇచ్చేస్తారా అన్నా కూడా ఆగలేక, ఒక్క మామిడికాయ 10 రూపాయలన్నా కూడా 10 రూపాయలు పెట్టి మామిడికాయ తెచ్చి పప్పేసుకు తిన్నాను. కానీ అమ్మా నీ కుంకుమార్చనకి వాడుకో అమ్మా అని చెప్పి నేను నా జన్మాంతరంలో ఇచ్చిన 50 రూపాయలు లేవు తెగించి. అది నాది కాదు. నువ్వు శక్తి ఇస్తే శక్తి ఖర్చు పెడితే ద్రవ్యం వచ్చింది. తిరిగి నేను ఆ 50 రూపాయలు ఖర్చు పెట్టలా. ఒక్కనాడు ఇన్ని పనికి మాలిన మాటలు మాట్లాడాను. 1 గంట అమ్మవారి శ్లోకాలు చదువుతానని చదవలేదు. 2 గంటలు ఇవాళ విని తీరుతానని నీ గురించి నేను వినలేదు. నేను అమ్మని సేవిస్తానని కనీసం నా శరీరంతో నీకు నేను చేసిన సేవ లేదు. ఒక్కనాడొచ్చి నేను గుడి తుడిచింది లేదు. ఈ సభలోనే ఇందాక నేను కారు దిగినప్పుడు నమస్కారం చేశారు. ఆర్టీసీలో పనిచేస్తుంటారు ఆయన. నాకు ఆయన పేరు స్పృహలో జ్ఞాపకంలో లేదు. కానీ వారు ప్రతిరోజు వెంకటనగర్ శివాలయాన్ని చీపురు పట్టుకుని ఒళ్ళు చెమట్లో కారిపోయేటట్టుగా తుడుస్తూ ఉంటారు మహానుభావుడు. అలాగే వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి గుడి పరిచారిక నాకు తెలుసున్నంత వరకు 5 పైసలు పుచ్చుకోకుండా గుడి తుడుస్తుంది. నాయనార్లలో అప్పర్ గుడికి వెళ్లి తుడిచినందుకు ఆయనకిచ్చిన బంగారు కాసులో బంగారం ఎక్కువ ఉండేది. కేవలము స్తోత్రాలు చేసినటువంటి జ్ఞాన సంబంధర్కి దొరికినటువంటి బంగారు కాసులో బంగారం తక్కువ ఉండేది. ఎవరు కాయిక కైంకర్యం చేస్తారో వాడు అదృష్టవంతుడు. ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనందరం కలిసి ఈశ్వరుడికి చేస్తున్నామని అందులో ఉన్న లోటుపాట్లకి సర్దుకుంటారు పెద్ద మనస్సు ఉన్నవారు. మీరు కొంతమందిని చూడండి, ఇది ఎవరో చేస్తున్న కార్యక్రమం, మేం మగపెళ్లి వారం కాబట్టి మాకేవో మర్యాదలు తగ్గిపోయాయి అన్నట్టుగా వచ్చి ఫిర్యాదులు చేస్తుంటారు. అక్కడ మాకండి ఇది అందలేదు, అది అందలేదు. అందకపోవడానికి నువ్వు మగపెళ్లి వారివా? నీ జీవితంలో ఈశ్వరుణ్ణి సేవించుకునే భాగ్యం కలిగింది, వెంపర్లాడు తప్ప నీకొకరు చెప్పవలసిన అవసరం ఏమిటి? నీకు అందలేదేమిటి? నీకేదో దొరకలేదేమిటి? ఎవరికో ఫిర్యాదులేమిటి? దేనికి చేస్తున్నావు ఫిర్యాదు? నువ్వు ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఆలోచించావా? ఎక్కడికి జారిపోయావో అలా ఫిర్యాదు చేయడంలో? ఇది ఈ స్పృహ లేనితనాన్ని ఎంత గొప్పగా ఎత్తిపొడిచారంటే, కుపుత్రోజాయే తత్, నేను దుష్టమైన కొడుకునమ్మా అన్నారు ఆయన. కుపుత్రోజాయే తత్కచితపి కుమాతా నభవతి. ఇన్ని తప్పులు నేను చేస్తున్నా, ఒప్పన్నది లేకపోయినా నువ్వు నాకు డబ్బిస్తూనే ఉన్నావు, శక్తినిస్తూనే ఉన్నావు, భోగాలనిస్తూనే ఉన్నావు, సుఖాలనిస్తూనే ఉన్నావు, పిల్లలు మనవలు శుభాలు శుభకార్యాలు ఉపనయనాలు ఇన్ని జరుగుతూనే ఉన్నాయి. అయినా అమ్మా నేను నీ గురించి వెంపర్లాడినది మాత్రం నా జన్మాంతరంలో ఎప్పుడూ లేదు. మీరు చూడండి, నేను ఒక్క మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి, ఇది మిమ్మల్ని ఉద్దేశించి చెప్పాను అని మీరు ఎంత మాత్రమో అనుకోకండి. ఒక వివాహం జరుగుతున్నప్పుడు తన బిడ్డ చేస్తున్నటువంటి గౌరీ పూజ యందు చాలా జాగ్రత్త తీసుకుని గౌరీ పూజ చేసేటప్పుడు తెచ్చి అక్కడ పెట్టవలసినటువంటి వస్తువులేవి? ప్రధానంగా అసలు పూజ చేసేటప్పుడు గౌరీ పూజ కన్నెపిల్ల తప్పకుండా తన చేతితో అమ్మవారికి సమర్పించి తీరవలసినటువంటి వస్తువులుగా చెప్పబడినటువంటి 3 పదార్థములు ఏవి మీరు చెప్పండి? తప్పకుండా ఆడపిల్ల పెట్టి తీరాలి అమ్మవారి దగ్గర. అమ్మా పసుపు నేను కాదంటలే తల్లి, కానీ మీరు ఆలోచించండి, నేను అందుకే చెప్పాను నేను ఎవరినీ తప్పు పట్టట్లేదని. పసుపు, కుంకుమ, నల్లపూసలు అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇవాళ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. నల్లపూసలు ఎంత ఖర్చు ఉంటాయండి? మీకు ఆప్యాయత ఉంటే ముందు మీరు ఏమనాలంటే,
అమ్మా నీ మెడలో ఉన్న తాళిలా నా కూతురు మెడలో ఉన్న తాళి కూడా ఎప్పుడూ ఉండేటట్టు అనుగ్రహించు. ఇది కనురాపా కాదా? నల్లపూసలు ఎక్కడ పెట్టారు మీరు? అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెళ్లి కూతుర్ని చేశాం, పెళ్లి కూతుర్ని చేశామంటారు. ఏమి పెళ్లి కూతుర్ని చేయడం? పెళ్లి కూతుర్ని చేయడం అంటే ఫోటోలు తీయించుకోవడం, పెళ్లి కూతుర్ని చేయడం అంటే వీడియోలు తీయించుకోవడం, అంతే పెళ్లి కూతుర్ని చేయడం అంటే. అదే ఆ పెళ్లి కూతుర్ని చేయడం అంటే? పెళ్లి కూతుర్ని చేయడం అంటే దానికి ఒక గొప్ప వైదిక సంప్రదాయం ఉంది. లోపల పిల్ల మంగళ స్నానం చేస్తుంటే బయట అమ్మవారికి సంబంధించిన కళ్యాణం పాటలు పాడాలి. పిల్లని తీసుకొచ్చి పెళ్లి కూతుర్ని చెయ్యగానే కొంతమంది ముత్తైదువుల్ని అర్థించి తెచ్చుకోవాలి. కన్యాదాత భార్య. అమ్మా మీరు వచ్చి తాంబూలం తీసుకోండమ్మా అని అడగాలి. తీసుకొచ్చి చెరుకు కర్రలు, ఆ చక్కగా వండినటువంటి అపూపములంటే బెల్లంతో వండినటువంటి పిండి వంటలు, తనకి శక్తి కలిగినంత మేరలో మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, పసుపు, కుంకం ఇలాంటివి కొంతమంది ముత్తైదువులకి దానం ఇచ్చి నమస్కారం చెయ్యాలి. కావాలంటే మీరు రుక్మిణీ కళ్యాణం చదవండి. ఇవాళ పెళ్లి కూతుర్ని చేస్తున్నాం అన్న ముచ్చట్లన్నీ దేనికి పనికొస్తాయంటే అక్కర్లేని ఆడంబరాలు, అర్థం లేనటువంటి సంస్కృతి. పెళ్లి కూతుర్ని చేస్తున్నాం అన్నప్పుడు పక్కన నిలబడిన పెద్దరికం వహిస్తున్నామన్న ఏ వ్యక్తికి అసలు ఎలా పెళ్లి కూతుర్ని చెయ్యాలో తెలియదు. అక్కర్లేని అహంకారాలు, అక్కర్లేని ఆడంబరాలు, అక్కర్లేని అలంకారాలు తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తే ఆ ఐదోతనం నిలబడుతుంది, దీని గురించిన స్పృహ ఎక్కడుంది అంటే అయినా ఆవిడేమనుకోవట్లేదు. అరేరే వీడిన్ని లక్షలు ఖర్చు పెట్టాడురా, విస్తరికి 120 రూపాయలు ఇస్తానన్నాడు, 200 ఇస్తానన్నాడు. ఇక్కడ రొట్టె ముక్కలు, ఇక్కడ బఠానీలతో చేసిన పదార్థాలు, ఇక్కడ స్వీట్లు, ఇక్కడ హాట్లు, ఇక్కడ పళ్ళ ముక్కలు, ఇక్కడ ఐస్ క్రీములు, ఇక్కడ ఇంకోటి మనుష్య మాంసం తప్ప అన్నీ ఉంటాయి. ఎవడికి ఏం కావాలో అన్నీ తినచ్చు. అన్నీ తిన్న మనగాడుంటే భారతరత్న ఇవ్వచ్చు. అన్నీ పెడతారు. అమ్మవారికి గౌరీ తపస్సులో నల్లపూసల హారం తీసుకొచ్చి వేయాలనేటటువంటి స్పృహ మాత్రం ఉండదు. పుత్రులము కావా మనం? గుండెల మీద చెయ్యేసుకి చెప్పండి, ఆయన ఎవరో చెప్పారంటారే శ్లోకం. ఏ ఒక్క విషయంలోనైనా మిమ్మల్ని మీరు పరిశీలనం చేసుకోండి. ఎక్కడ మనం అమ్మవారి దగ్గర అమ్మవారు సంతోషించే కొడుకుగా బతుకుతున్నాం మనం? కుపుత్రోజాయే తత్ కచితపి కుమాతాన భవతి. దుష్టమైన తల్లి అన్న మాట లోకంలో లేదమ్మా. అది లేదు కాబట్టి మేము బతికాం, ఇన్ని తప్పుల్ని ఓర్చామన్నారు శంకరాచార్య వారు. ఎంత గొప్ప శ్లోకం చూడండి. నాకు తెలియదమ్మా, నీ కాళ్ళు పట్టుకోవడం నాకు చేత కాలేదు, ఒక్క నమస్కారం చేయడం నాకు చేత కాలేదు. ఎన్ని అక్కర్లేని తిరుగుళ్ళు తిరుగుతాడండి పెళ్లిలో. ఆడపిల్ల పూజ చేస్తుంటే పక్కన కూర్చుని అమ్మా జాగ్రత్తగా చేయి నాన్న, పసుపు వేయి, కుంకం వేయి, గంధం అర్చన చెయ్యి నాన్న, ముందే గబగబా కాస్త గంధం తీసుకో, సాన మీద గంధం తీయి అని పక్కన కూర్చొని గంధం తీయించి అమ్మవారికి ఇంత జాగ్రత్తగా ఆడపిల్ల చెయ్యొచ్చో అంత మర్యాదగా ఆడపిల్లతో చేయిస్తున్న కన్యాదాత ఎక్కడున్నాడు? ఎప్పుడు దేనికి సరిపోతుందంటే పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా అండంతోనే సరి బతుకంతా. అసలు ఆడపిల్ల చేతిలో ఏం పెట్టి నువ్వు తీసుకురావాలో అవి సిద్ధంగా ఉంటాయా? ఉండవు. ఇంకా ట్రంకు పెట్టి ఏనో ఒకటి ఉంటుంది, దిక్కుమాలిన ట్రంకు పెట్టి పెళ్లిలో, అదో పెద్ద పోస్టు. ఆ పోస్టుకి వెంపర్లాట, అక్కడ రాజకీయాలు. ఆ పెట్టె దగ్గర ఎవరినైనా పెట్టారో మిగిలిన వాళ్ళకి పెదవి విరుపులు, రాజకీయాలు, చిన్న చూపులు, అల్లర్లు, తగాదాలు, ఇన్నో. ఏది తెలుసు మనకి మాట్లాడుకోవడం పెళ్లికి అంటే ఎన్ని పూట్లు మేము ఉంటాం, మీరు ఎన్ని పూట్లు ఉంటారు, టిఫిన్ ఏం పెడతారు, వీడి జీవితంలో వీడు పలహారం చేయని వాళ్ళగే, వీళ్ళు పెడితేనే తింటాడు, లేకపోతే వాడి బతుకులో ఎప్పుడన్నా ఇడ్లీ తింటే కదా, వాడి బతుక్కి వడ తింటే కదా. ఏం టిఫిన్ పెడతారు? కారప్పొడి పెడతారా? అప్పడాలు ఒడియాలు లేవుని దెబ్బలాడుకునేవాడు ఎవరు? ఓ పెద్ద ఆయన. వాడి జన్మలో ఒడియాలు తినలేదండి వాడు. ఒడియాల కోసం దెబ్బలాట ఏంటి? ఆ పెద్దరికం ఏంటి? దానికి అర్థం ఉండదు. ఇంకా కొత్త సంస్కృతి వచ్చేసింది, వెర్రిగెంతులు, వెర్రాట్లు, వెర్రిపాటలు. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే అసలు ఏ పాటలు మోగకూడదో ఆ పాటలన్నీ మోగించుకుంటూ ఉండాలి. ఇక్కడేమో కట్టేది తాళి, ఇక్కడేమో పెట్టేవి జీలకర్ర బెల్లం. అక్కడ ఏ పాటలు వినపడితే అమ్మవారు అసహించుకుంటుందో అవి.
ఎవడు పెట్టమన్నాడు నిన్ను? దుర్గమ్మ తల్లిని నిలబెట్టామని చెప్పి ఓ చిన్న అమ్మవారి మూర్తి నోటి పెడతారు. పొద్దున్నే మాత్రం వాతాపి గణపతి భజేనో కీర్తనం ఏర్పడుతుంది. ఇంకా రాత్రి 10 వరకు ఏమిటో తెలుసా అండి కీర్తనలో? అసలు అవి ఏమిటో మీకు అర్థం కావు. అంత భయంకరమైన పాటలు విన్నంత మాత్రం చేతనే అసహ్యం వేస్తుంది. బిక్కు బిక్కు బిక్కుమంటూ ఆవిడ ఒక్కతే ఇలా నిలబడి ఉంటుంది, ఎవరు ఉండరు. ఆ పాటలు రాత్రి 9:30 వరకు ఎప్పుడు అయిపోతాయిరా నవరాత్రులు, ఏమిరా ఈ పిల్లల ఆగడం అని ఆవిడ అలా నిలబడి ఉంటుంది. ఇక ఇది చాలదన్నట్టు అమ్మవారిని నిలబెట్టని డబ్బు ఇవ్వండి, ఇలా డబ్బా టకటకటకటకట ఆడిస్తూ వచ్చేపోయే వాళ్ళ స్కూటర్లు కార్లు ఆపడం. ఎందుకు ఈ దైన్యం? ఒక క్రతువు చేస్తే దానికి ఒక పరమార్థం ఉండాలి. ఒక చాలా గొప్ప పని జరుగుతోంది అనుకోండి, ఎంత కోటీశ్వరుడైనా ఒక్క వ్యక్తిని తీసుకోవద్దని చెప్పేవారు పరమాచార్య. ఒక్క వ్యక్తి దగ్గర తీసుకోవద్దని చెప్పేవారు. ఎప్పుడు అది చాలా గొప్ప క్రతువు అనుకోండి, ఒక్కరికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదో తెలుసా అండి? మిగిలిన వాళ్ళందరూ పొందవలసిన పుణ్యం ఒక్కడికి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఏమైపోతారు అప్పుడు? అప్పుడు నువ్వేం చేయాలంటే అందరి చెయ్యి వేయించాలి. అందరి చెయ్యి వేయిస్తే అందరూ అభ్యున్నతిని పొందుతారు. అటువంటప్పుడు కలపాలి తప్ప అయిందానికి కాందానికి నువ్వు కలిపేయకూడదు. తీసుకొచ్చి ఎవడు పెట్టమన్నాడు సందుకోమూర్తిని? ఎవడు డబడబడబడ డబ్బాలు వాయించమన్నాడు? ఎవడి లేకరుపులు అరవమన్నాడు? కుపుత్రో జాయే తక్కచితపి కుమాతాన భవతి. నీ కాళ్ళట్టుకోవడం నాకు రాలేదు, ఆ పేరుతో లేనిపోయి ఆడంబరాలన్నింటికీ పోతున్నాను. కాబట్టి ఆయన అంటున్నారు, జగన్మాతర్మాతస్తవ చరణ సేవానరచిత నవాదత్తం దేవి ద్రమిణమపి భూయస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకృషే కుపుత్రో జాయే తత్కచిదపి కుమాతాన భవతి. అమ్మా, చేస్తున్న మంచి పని కాని కృతజ్ఞత కాని ఒక్కటి లేకపోయినా పేరది పెట్టి మేమందరం ఆనందం అనుభవిస్తూ నిన్ను పక్కన పెట్టేసినా నువ్వు మాత్రం పోన్లే నా పేరు పెట్టుకున్నారని ఆనందపడుతూనే ఉన్నావు, సంతోషిస్తూనే ఉన్నావు. అమ్మా, నువ్వు ఎటువంటి తల్లివమ్మా? నీ పోని ఇది తెలిసి వంగి అమ్మా తప్పైపోయిందమ్మా ఇన్నాళ్ళని ఇప్పటికీ ఇలా నీ పాదముల దగ్గర ఇలా వంగడం నాకు రాలేదు. ఎన్నో చోట్ల వంగుతాను. కాబట్టి కుపుత్రోజాయే తత్కచితపి కుమాతాన భవతి. నీ పాదముల దగ్గర వంగకపోవడమే నా అహంకారం. అయినా నువ్వు నన్ను రక్షిస్తూనే ఉన్నావు, ఆ శక్తిని అలాగే ఉంచావు. అమ్మా, ఎటువంటి తల్లివమ్మా నువ్వు. ఈ సందర్భంలో మీకు నేను ఒక్క విషయాన్ని విజ్ఞాపన చేస్తాను. అమ్మవారి పాదముల యొక్క గొప్పతనం అంటే ఏమిటో తెలుసా అండి? స్వధర్మమునందు నిలబడడంలో వచ్చేటటువంటి తొట్టుబాటు కలగకుండా కాపాడుతుంది ఆవిడ. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడుగా ఉంటాను అంటే అది ఆయన గొప్ప విషయం. ఆయన నేను సత్యహరిశ్చంద్రుడుగా ఉంటానయా, నేను అబద్ధవాడిని అన్నాడు. భార్య, మీరు మీ దిక్కుమాలిన సత్యవ్రతమును దీనికోసం అని చెప్పేసేసి రాజ్యం వదిలేశారు, ఏమిటండి అడవిలి పాలైపోవడం ఏమిటి, నన్ను నమ్మేయడం ఏమిటి, మిమ్మల్ని నమ్మేసుకోవడం ఏమిటి? ముందు ఎవరు నమ్మేశాడండి? తన నమ్ముకోలేదు, ముందు భార్య నమ్మేశాడు. భార్య నమ్మేస్తుంటే అలా నిలబడింది అంతే. ఆవిడ అమ్మేశాడు ధనం ఇచ్చేస్తే, ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది తప్ప ఆవిడ పతిని నిందించలేదు. ఇంత సత్యవ్రతం కలిగిన భర్త అంది. ఆఖరణ కొడుకు చచ్చిపోయాడు, లోహితాస్యుడు. చచ్చిపోతే వచ్చి చెప్పారు పిల్లలు, అమ్మ నీ కొడుకు చచ్చిపోయాడమ్మా, చచ్చిపోయే ముందు ఏడ్చాడు, అమ్మకి నా నమస్కారం అని చెప్పండి అని చెప్పాడమ్మా, చీకటి పడిపోయింది, క్రూర మృగాలు ఎత్తుకుపోతాయి శవాన్ని, వెళ్ళి తెచ్చేసుకో అని చెప్పారు. ఆవిడ్ని ఎవరికి అమ్మేశారో ఆయన భార్యకి వెళ్ళి చెప్పింది, అమ్మా కొడుకు చచ్చిపోయేటమ్మా ఒక్కసారి చూసి వస్తానంది. ఆవిడంది, దున్నపోతల్లే ఉన్నావు, ఏదో వంక, చచ్చిపోతే చచ్చిపోయాళ్లే, నా కాళ్ళు పట్టిళ్ళింది. ఆవిడ కాళ్ళు పట్టింది. అప్పుడు కూడా ఒక్క మాట అనలేదు భర్తని. అలా అనకుండా ఉండడం అంత తేలిక విషయం కాదు. పతివ్రతగా నిలబడాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాళ్ళు పట్టి ఏడుస్తూ వెళ్ళింది. చచ్చిపోయి ఉన్నాడు కొడుకు. ఎవరు తండ్రి? ఈ సమస్త భూమండలాన్ని ఏలినటువంటి చక్రవర్తి. ఒక్కొక్కడు అటువంటి స్థితిని పొందిన భార్య పాతివ్రత్యానికి, భార్య ఉపాసనకి గొప్పవాడయ్యాడు.
చిత్రనళీయంలో అంటారు, సార్వభౌమ పదంబు శరణిభైరిన భోగి వంటలవాడవుచు బెరగెనేడు, విమలాతపత్రముల్ వెలయగల్గిన నేడు వర్షాతపతముల మెరగెనేడు, కను సన్నదొరల చేతన యాజ్ఞగును విభుండు వెలయ ఒక్కని యాజ్ఞ బరగెనేడు, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయూ క్రోవియూ పట్టెనేడు, విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అన్నాడు. నలుడు అంతటి దైన్యాన్ని పొందాడు, అయినా దమయంతి చిన్నబుచ్చుకోలేదు. నాకు ఆయనే భర్త అంది. బాహుకా అని పిలిచారు వంటలవాడని. ఆయన తన ధర్మమునందు తాను నిలబడిపోయాడు. దమయంతికి మారుమనువు చేస్తానంటే నాకు నలుడే భర్త అంది. కొడుకు శవాన్ని తీసుకెళ్లి రుద్రభూమిలో పెట్టింది. పెట్టి కాలి ఆరిపోయిన చితుకులు పేర్చి కొడుకుని కాల్చబోతోంది. భర్త లేడు పక్కన. వచ్చి యవతవే కాటి సుంకం చెల్లించకుండా శవాన్ని కాలుస్తున్నావు, వెళ్ళి పట్టుకురా అన్నాడు. తన భర్తని తెలియదు. కంఠం వింటే నా భర్త కంఠంలా ఉంది అనుకుంది. అంటే అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కొడుకుకి అంచేష్టి చేసి వెళ్ళిపోవాలి తెల్లవారేటప్పటికి మళ్ళీ కొలువుకి, అందుకని వెలిగించి నీ శరీరాన్నది. అంటే ఆయన అన్నాడు, లేదంటామే దళమౌ పయ్యదలోనా అన్నాడు, నీ పవిటలోంచి కనపడుతోంది మంగళసూత్రం అన్నాడు. అది అమ్మి పట్రా అన్నాడు. ఆవిడికి వరం ఉంది వశిష్ఠ మహర్షిది, ఆ మంగళసూత్రం ఒక్క భర్తకే కనపడుతుంది, నువ్వే హరిశ్చంద్రుడివని ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఎటువంటి సత్యవ్రతమో తెలుసా అండి. అయినా సరే మన కొడుకైనా సరే, ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయినా సరే వెళ్ళి దబ్బట్రా మంగళసూత్రం అమ్మి ఆ కొడుకుని కాలుద్దన్న యజమానికి కాటి సుంకం కడతానన్నాడు. ఆయన నడిచిన భూమి ఈ గడ్డ. ఇవి కథలు అనుకుంటున్నారేమో, కథలు కావు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వెళ్ళి డబ్బట్టుకుని వద్దామని వెళ్ళింది. దొంగలు మీద పడితే ఆవిడే దొంగ అనుకున్నారు. ఆవిడ్ని వజ్రశిల మీద నిలబెట్టి కుత్తుక కోసేయమన్నారు. ఎవరు కోస్తారంటే ఎవడు కాటికాపరో అని తీసుకురమ్మన్నారు. హరిశ్చంద్రుడినే తీసుకొచ్చారు. తీసుకొస్తే మహాపతివ్రత. నిజంగా పద్యాలు మీరు నమ్మండి నమ్మపోండి, ఒక్కనాటికి నేను చదవలేను. నేను ఒకసారి ఆ ప్రయత్నం చెయ్యబోయి ఉద్విగ్నతగా లోనైపోయి చదవలేకపోయాను కూడా శివమహాపురాణంలోనే. ఇప్పటికీ నా జన్మలో నేను ఆ సత్యహరిశ్చంద్రియం చదవలేను. ఎందుకంటే అసలు ఆ పద్యాలు చదువుతుంటే భయం వేస్తుంది. అయ్యి బాబా ఇదేమిటి ఈ పద్యాలు ఇలా ఉన్నాయని, అంత గొప్పగా ఉంటాయి. చంపైపోతున్నాడు కర్తవ్యనిష్టతోటి. విశ్వామిత్రుడు పరిగెత్తుకొచ్చన్నాడు, మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకుంటానను, అన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఒక్కనాటికి మాట తప్పను. చంపేస్తానని కత్తి ఎత్తాడు. కత్తి పూలమాల అయిపోయింది. అప్పుడు కూడా ఆవిడంది వజ్రశిల మీద నిలబడి, మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు ఈయనే భర్తగా కావాలంది. అది ఆవిడ పాతివ్రత్యం. వాళ్ళ వల్ల కదండి భరతగడ్డకింత పేరొచ్చింది. అటువంటి పతివ్రతామ తల్లులు ఈ జాతికి పేరు తెచ్చారు. ఆ పాతివ్రత్యానికి కారణం అమ్మవారి ఉపాసన. ఆ తల్లి ఉపాసన చేస్తూ ఉండిపోయినంతసేపు వాళ్ళు తమ ధర్మంలో అలా నిలబడ్డారు. నాకైతే అనిపిస్తుంది హరిశ్చంద్రుడి కష్టాల కన్నా చంద్రమతీదేవి కష్టాలే ఎక్కువ. అన్ని కష్టాలు పడింది నా తల్లి. ఎన్ని బాధలు పడిందో, ఎన్ని దెప్పి పొడిచారో, ఎంత కొట్టిందో. ఎవరో కాదనుకోండి, దేవతలే ఆ వేషంలో ఉన్నారు. అయినా ఓర్చిందండి పాతివ్రత్యంతో. హరిశ్చంద్రుడు చంద్రమతీదేవితో కలిసి అరణ్యంలో వెళ్ళిపోతుంటే కార్చిచ్చు అంటుకుంది దావానలం. ఇంత సత్యవ్రతుడైనటువంటి హరిశ్చంద్రుడు దావానలాన్ని ఆపలేకపోయాడు. వచ్చేస్తోంది మంట దగ్గరికి. చంద్రమతీదేవి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందో తెలుసా అండి? ఒక్కటే పణంగా పెట్టింది, నేను సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడి యొక్క ఇల్లాలినై పతివ్రతనయ్యుంటే. పతివ్రత అయ్యుండడం అంటే నిరంతరము అమ్మవారి పాదములను అర్చించి ఆవిడ్ని ఆదర్శంగా పెట్టుకుని భర్తని అనుగమించిన దానినైతే ఈ కార్చిచ్చు వెన్నపోసాగుగాక అందంతే. ఇప్పటికీ లోకంలో ఏమంటారంటే ఆ దండకం ఎక్కడ వినపడుతుందో అక్కడ అమ్మవారు సుప్రసన్నురాలవుతుందంటారు. అందులో తల్లి అంటుంది, శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష దిశల్లోక శిక్ష దురాలోక తేజో విరాజీ కృపాళు భవద్దివ్య చారిత్రమెన్నంగ నేనెంత దానంచురరజ్జ నీయందు వేదంబులన్ నల్గు జన్మించుటం చేసి వేల్పుల్జేత వేదేతి నామంబులన్ భక్తి పూజింత్రు నీచేత శిష్ట కర్మంబులెల్లన్ ప్రవర్తించు దేవా నినున్ రాజసూయాది యజ్ఞంబులందన్ ప్రపూజించియున్నట్టి మమ్మున్ కృపన్ బ్రోవగా చెల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా ఇదే పాడి అయ్యా దయాభంగి ఏమయ్యనయ్యా ఈ రీతి ఎల్లాడు ఈ దీనులన్ కల్ప నీకెట్టుకాలో విచారింతు
నేనేల సన్నిత్య సత్యవ్రతారూఢుడౌ శ్రీహరిశ్చంద్రు భూపాలు ఇల్లాలు నేయైతియేనిన్ ప్రశస్తోరు సాధ్విత్వమే నాకు వర్తించునేని నిమేషంబులోనన్ భవజ్వాలికాజాలముంబాసి శాంతుండవైన వ్యనిహార వాపూరముంబోలి శైత్యంబునన్ గ్రాలవేవీతి హోత్ర నమస్తే 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 నమః తల్లి. నేనే కాని హరిశ్చంద్రు భూపాలు ఇల్లాలినే అయితేయేనిన్ సత్యహరిశ్చంద్రుడి భార్యనైతే. ఈ మాట ఎందుకనాలి అంటే ఎన్ని కష్టములు ఒకవేళ ఆయన వ్రతం వల్ల నాకు కలిగినా ఇటువంటి భర్తని పొందానని ఆవిడ్ని అనుగమించిన దాననైతే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ పాదములు పట్టుకోవడం వల్ల. అలా నేనే కాని ఒకవేళ అటువంటి పతివ్రతనైతే భూపాలు ఇల్లాలినే అయితే ఏనిన్ ప్రశస్తోరు సద్ధిత్వమే నాకు వర్తించునేనిన్. నేను కాని అటువంటి సాధ్వినయ్యుంటే నిమేషంబులోనన్ ఒక్క నిమిషంలో ఆకాశాన్నంటుకుని కాలిపోతున్నటువంటి ఈ అగ్ని జ్వాలలన్నీ కూడా భవజ్వాలికాజాలముంబాసి శాంతుండవై ఒక్క నిమిషంలో చల్లారిపోవాలి. ఈ అగ్ని అంతా ఆరిపోయి నవ్య నీహార వాపూరముంబోని శైత్యంబునన్ గ్రాలవే చల్లగా అయిపోవాలి. చల్లటి గాలులు వీచాలి. నేనే కాని పతివ్రతనైతే అమ్మవారి అనుగ్రహంతో పతిని అనువర్తించిన దాననైతే ఇది జరుగుగాక. అంతే. ఆవిడ దండకం చదివి నమస్కారం చేసేటప్పటికే అగ్నిహోత్రం అంతా చల్లపడిపోయి వెన్నపూస అయిపోయింది. ఇది అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి పాదములు పట్టుకున్నటువంటి తల్లులు ఈ లోకానికి చూపించినటువంటి మర్యాద. అమ్మవారి పాదాలు పట్టుకోవడం అంటే మాటలు కాదండి. కోటేశ్వరారు మీరు సత్యహరిశ్చంద్రి అని చెప్పారు, ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడో జరిగిందంటారేమో. ఒకనాడు ఉద్వేగంతో పరమాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తాను. వీరప్ప స్వామి అని ఒక ఐశ్వర్యవంతుడు ఉండేవారు. ఆయన ఎన్ని దేవాలయాలకు సేవలు చేశారు, ఎన్ని దేవాలయాలు పునఃప్రతిష్టలు చేశారు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు. ఆయనకి విపరీతమైన కోపం. ఎంత సేవ చేస్తారో అంత కోపం. అందుకని ఆయన పేరంటే హడిలిపోయేవారు అందరూ. ఆయన దగ్గరికి ఒక్క వ్యక్తి ఎక్కువ వెడుతుండేవారు. ఆ వెళ్ళినటువంటి ఆయన పేరు సుబ్బరాయ అయ్యర్ గారు. ఆయన మాత్రం వెళ్ళి భగవత్ కథ చెప్తుండేవారు. ఆయనకి అన్ని విని అంతమంది పెద్దల గురించి విని ఆఖరణ రోజున అన్నారు ఆయన, ఆ వీరస్వామి వీరప్ప స్వామి అన్న ఆయన, ఏమండి సుబ్బరాయ అయ్యర్ గారు మీరు రోజు పురాణం చెప్తున్నారు వింటున్నాను, ఇదంతా బానే ఉంది, కానీ నాకు ఈ దిక్కుమాల కోపం పోవట్లేదండి. నాకు ఈ కోపం పోయేటట్టుగా చేసి కోపానికి మారు పేరైన వ్యక్తి కూడా ఏ దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేస్తే కోపం పోయిందో అలాంటి గుడి ఏదైనా ఉంటే చెప్పండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తానన్నాడు. ఆయన కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి అన్నారు, దుర్వాసో మహర్షి కూడా ఇలాగే బాధపడేవారండి. ఆయన కూడా తిరుక్కోయిలూరు అనబడేటటువంటి ఊరు వెళ్ళారు. అక్కడ అమ్మవారిని ధ్యానం చేశారు. ఆ తల్లి అనుగ్రహంతో కోపం పోయింది ఆయనకి. అందుకే ఒక్క తిరుక్కోయిలూరులో ఉన్నటువంటి దుర్వాసో మహర్షి యొక్క విగ్రహం పరమశాంతమూర్తిగా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి అమ్మవారి పాదాలని పట్టుకోండి అన్నారు. ఈ వీరప్ప స్వామి గారు సుబ్బరాయ అయ్యర్ గారిని కూడా తీసుకుని వెళ్ళారు. తిరుక్కోయిలు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. పోతుంది ఏమిటి కోపం? పోలేదు. అలాగే కేకలేస్తుండేవారు. ఆ గుడంతా బాగు చేయించారు, పెద్ద రథం చేయించారు. ఆయన అమ్మవారిని తెలిసో తెలియకో రోజు వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టుకోండి కోపం పోతుంది అన్నారుగా సుబ్బరాయ అయ్యర్ గారు. పోవట్లేదండి అనేవారు. పోతుంది పట్టుకోండి అనేవారు. రోజు అమ్మవారి పాదాలకి నమస్కారం చేసేవారు. కొత్త రథం తయారైపోయిన తర్వాత రథం ప్రదక్షిణంగా గుడికి తిరుగుతోంది. తిరుగుతుంటే గుడి ముందు రథంకి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి కదిపారు, కదలలేదు. ఎంత కదిపినా కదలకపోతే ఇదే ఒకప్పుడైతే వెంటనే ఈ వీరప్ప స్వామి పెద్ద పెద్ద కేకలేసేవారు, ఎవడరా రథం చేసిన వాడు, ఎందుకురా కదలటం లేదని. ఇప్పుడు ఆయన ఏం అనలేదు, అలా నిలబడ్డారు. నిలబడితే అమ్మవారిని అందరం ప్రార్థన చేద్దామన్నారు. ప్రార్థన చేశారు, కదిలింది రథం. వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ కదలడం మానేసింది. ఎంత తోసినా కదలటం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఏమండి మీకు చెప్తే కోపడతారని చెప్పలేదు, ఇంత పెద్ద రథం కదా, ఈ రథం కదిలేటప్పుడు ఏదైనా బలిస్తే బాగుంటుంది, ఒక కోడినో మేకనో గొర్రెనో బలి ఇవ్వలేదు మనం, బలిస్తే బాగుంటుందండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏమిటయ్యా జగదంబ, ఈ మాటలకు ఆయనకి ఇంకొకప్పుడైతే ఎంత కోపం వచ్చేదో, ఇప్పుడు రోజు అమ్మవారి పాదాలు పట్టుకోవడంలో ఆయనకి తెలియకుండానే పోయింది ఆ కోపం. పోయి ఆయన అన్నారు, అమ్మయ్య ఆవిడ బలి కోరుకుంటుందా? ఎవడయ్యా మీకు చెప్పింది ఈ మాట? నోరు లేని జీవాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ చంపేస్తే దానికోసం ఆ తల్లి ఏడవదయ్యా? దాని తల్లి ఏడిస్తే తల్లి సంతోషిస్తుందా? ఎవరయ్యా చెప్పింది? పోన్లేండి, ఒక పని చేయండి,
ఏదో ఒకటి బలి ఇవ్వకపోతే రథం నడవదంటున్నారుగా. నేను పెద్దవాడిని అయిపోయాను, నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, ఉన్నదంతా దేవాలయానికి వాటికి ఖర్చు పెట్టేశాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది కూడా ఖర్చు పెట్టేయండి, నేను పడుకుంటానయా, చక్రాలు కదిపేయండి నా మించి, నాకేం బెంగలేదు, నిజంగా చెప్తున్నాను అని ఆ ఉత్తరీయం నడుముకు చుట్టుకుని ఆయన రథచక్రాల కింద పడుకున్నారు. పడుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోయి, అయ్యో అదేంటి వీరప్పస్వామి గారు మీరే పడుకుంటున్నారు, లేవండి 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 అని లేపేసి ఆయన్ని అందరూ కలిసి అమ్మవారిని పెద్ద స్తోత్రం చేస్తూ రథం తోశారు. రథం కదిలిపోయింది. కదిలిపోయి వీరప్పస్వామి గారు అక్కడ ఒక చిన్న పాక వేసుకుని అందులో ఉంటూ ఉండేవారు. ఆ గుళ్ళో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోవడమేగా మళ్ళీ ఊరని. ఆయన సంతోషంతో ఆనందంతో ఇంకా ఎంత పొంగిపోయారో అమ్మ కృప చేసిందని. ఆయన గబగబా ముందు నడుస్తూ వెళ్ళి తన ఇంట్లో నిలబడి అమ్మవారికి హారతి ఇద్దామని నిలబడ్డారు. నిలబడితే రథం అలా వచ్చి ఆయన ఇంటి ముందు ఆగింది హారతి పుచ్చుకోవడానికి. హారతి ఇచ్చారు, అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఆయన ఒక్కసారి ఆలోచించారు, చిన్న కారణం ఉంటే కోప్పడేవాణ్ణి, ఇన్ని జరిగినా కోపం రాలేదు. అమ్మా నా కోపం అంతా తీసేసావమ్మా, ఏమో అనుకున్నాను, నేను నమ్మి నీ పాదాలు పట్టుకుని ఉండుంటే ఏ స్థితిని పొంది ఉండేవాణ్ణో కదా, ఇన్నాళ్ల తర్వాత వచ్చి నీ పాదాలు పట్టుకున్నాను. అమ్మా ఇప్పుడైనా నువ్వు అనుగ్రహిస్తే నన్ను చరమశాంతిని నువ్వు ఇవ్వవా అనుకున్నారు. అంతే. ఈయన ఇచ్చిన నీరాజనం ఇలా అమ్మవారికి చూపిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి సుబ్బరాయ అయ్యర్ గారి మీద ఆయన కన్నుల నీరుతో ఒరిగిపోయారు. ఆయనలో ఉన్నటువంటి జ్యోతి వెళ్ళి అమ్మవారిలో కలిసిపోయింది. ఇప్పటికీ అమ్మవారి పాదములు అమ్మవారి పాదములే. ఇది నేను చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. అమ్మవారి పాదములు ఎంత గొప్పవో, ఆ పాదములు నమ్ముకుని నమస్కారం ఒక్కసారి చేసిన వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారో, ఎంత గొప్ప శక్తిని పొందుతారో, ఆ నమస్కారం చెయ్యకపోవడం కృతజ్ఞతైన తల్లి ఎంత ప్రేమతో మన్ని చూస్తోందో. మనం ఎప్పుడూ తప్పులే చేస్తున్నా కుపుత్రోజాయే తత్కచితపి కుమాతాన భవతి, ఆ తల్లి మన్ని ఎలా అనుగ్రహిస్తోందో, ఆ పాదముల జంట ఎంత గొప్పదో, ఆ పాదములను స్తోత్రం చేయకపోతే నమస్కరించకపోతే మనం ఎంత తప్పు చేసిన వాళ్ళం అవుతామో మనకి గ్రహింప చేయడానికి మహానుభావుడు కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా అంటూ అమ్మా నీ పాదములంత గొప్పవి అని వసిన్యాది దేవతలు స్తోత్రం చేశారు. అయితే నా మనసు సంతోషించిందని మీరు అనుకుంటున్నారేమో. ఈ నామాలు మిగిలినవేదో ఒక్కొక్క రోజైనా చెప్పి దాటాను, కానీ నిన్న చెప్పాను పాదాల గురించి, ఇవాళ చెప్పాను, నా మనసు నిండలేదు. కాబట్టి రేపు కూడా నేను పాదాల గురించే చెప్పాను. నీ మొహం ఈడ్సా, నీ తృప్తి ఇదేమి తృప్తిరా, రేపు పాదాలే అని మీరు అనుకున్నా సరే నన్ను భరించండి. కాబట్టి రేపు మాత్రం నేను మళ్ళీ పాదాల గురించే చెప్తాను. నాకు సంతోషం కలిగేంత వరకు రేపు కూడా పాదాల గురించి చెప్పి ఎల్లుండి దాటే ప్రయత్నం చేస్తాను.